20వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, అలాగే ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి, అలాగే స్కూల్ టీచర్ గారికి, పిల్లలకి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అసలు ఈరోజు ముఖ్యమైన రోజు. ఎంతోమంది మహనీయులు మన స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఎంతో ప్రాణత్యాగాలు చేసి ఈరోజు సిద్ధించిన రోజు అంటే మనకు స్వాతంత్రం వచ్చింది. దాన్ని పురస్కరించుకుంటూ ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మనం స్వతంత్రం వచ్చి మనం ఇంత ప్రశాంతంగా ఉంటామంటే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఉంది. జై జవాన్ అంటే బార్డర్లో మన కోసం అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రజల కోసం అక్కడ కాపాడుతూ అహర్నిశలు 24 గంటలు డ్యూటీ చేస్తూ మనకి ఇంత స్వతంత్రంగా బతకగలుగుతాను అంటే వాళ్ళకి సెల్యూట్ చేయాలి ఆర్మీలకి. అలాగే జై కిసాన్, జై కిసాన్ అంటే రైతులు లేకపోతే ఏ ప్రజలు కూడా, ఏ ఉద్యోగులు కూడా, ఎవరైనా కూడా బ్రతకలేరు. ఎందుకంటే మనకు పండించిన పంట కొంత మన కుటుంబానికి ఉంచుకొని మిగతాది తర్వాత మన నిత్యావసరాలు కింది నుంచి పైకి తీసుకెళ్ళి ఎగరవేయడం జరుగుతుంది. అలాగే రిపబ్లిక్ డే అంటే ఆ రోజు స్పెషల్ ఉంటుంది. అంటే భారత రాజ్యాంగం మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, అలాగే డ్రాఫ్టింగ్ కమిటీ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ వీళ్ళంతా దాన్ని చేసి రాజ్యాంగాన్ని మనకి ఏర్పరిచారు. దాన్ని 1949 నవంబర్ 26న ఏర్పాటు చేసి తర్వాత మనకు ప్రత్యేకంగా ఒక నియమ నిబంధనలు ఉండాలని రాజ్యాంగాన్ని లిఖించారు. అది 1950 జనవరి 26న మనకి రిపబ్లిక్ డేగా జరుపుకుంటారు. ఏ రోజులో 365 రోజుల్లో మనం అటెండ్ అయినా అవ్వకపోయినా కానీ ఈ రోజులు ప్రత్యేకమైనవి. ఎందుకంటే పెద్ద మహనీయులు మన కోసం పోరాటం చేసి స్వతంత్రాన్ని తెచ్చిన రోజును మనం అందరం జరుపుకోవాలి. దీన్ని స్మరించుకొని వాళ్ళకి మనం నివాళులు అర్పించాలి. జై జవాన్ జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు.